గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞానధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంతాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. ఈ శరీరం పేరు హిందూ శ్రీ వెంకట ఆవుల. మేము అట్లాంటా నగరంలో ఉంటున్నాము, జార్జియా రాష్ట్రంలోని అమెరికా దేశంలో. మాకు స్వామివారు రచించిన నిగూఢ తత్వార్థ బోధిని అను గ్రంథంలో 7వ పద్యము ఇచ్చి ఉన్నారు. శ్రీ 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 వేమన యోగీశ్వర భగవాన్ వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. 7వ పద్యం ఏమిటంటే, చిన్నది ఎలప్రాయమున కన్నది పతిలేక సుతుని కడు చిత్రముగన్ ఎన్నడూ రతికేలెరగదు సన్నీయక పెంచినప్పుడు జగతిన వేమ. మనకి అంటే మనుషులకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంది. అట్లాగే పరమాత్మకు కూడా 12 గంటలు 1000 యుగాలు పగలు, 1000 యుగాలు రాత్రిగా ఉంది. 1000 యుగాల పగల్లో ప్రపంచము ఉంది, అటు జీవరాశి కూడా ఉంది. 1000 యుగాల రాత్రిలో ప్రపంచము లేదు, జీవరాశి కూడా లేదు. పగలు 1000 యుగాల కాలంలో జీవరాశులు పుట్టుచూ ఉన్నవి ఈ ప్రపంచంలో. అయితే ఈ జీవరాశులను పుట్టిస్తున్నటువంటి ప్రపంచానికి ఆదిశక్తి అయి ఉన్నటువంటి పరమాత్మను చిన్నది అని మనకి చెప్పున్నారు. పరమాత్మ పగలు మొదలైనప్పుడు జీవరాశులు పుడుతున్నాయి కాబట్టి అక్కడ ఏమన్నారంటే ఎలప్రాయమున అని చెప్పినారు. ఇంకా పరమాత్మకు మించినటువంటి శక్తి లేనే లేదు కాబట్టి ఆ పరమాత్మ శక్తి అందే జీవాత్మ కూడా ఉద్భవిస్తుంది. ఆయనకు పతి కనుక దానికి పతి లేదు అని చెప్పే ఉద్దేశంతోనే పతి లేక అని అన్నారు. జీవాత్మ పుడుతున్నది కాబట్టి కన్నది పతి లేక సుతిని అని కూడా ఇక్కడ చెప్పున్నారు. ఇది అందరికీ అర్థం కాదు కాబట్టే కడు చిత్రమునని అన్నారు. పరమాత్మ సర్వవ్యాపి, అణువణువున వ్యాపించి ఉన్నాడు, అంతా తానే అయి ఉన్నాడు కాబట్టి అది దేనితోటి కలవదు కాబట్టి ఎన్నడూ రతికేలెరగదు అని చెప్పున్నారు. పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉన్నాడు జీవాత్మను పుట్టించిన తర్వాత. ఈ జీవాత్మ ఏమో కర్మను సంపాదించుకుంటూ అనేక జన్మలు ఎత్తుతూ పోతూ ఉన్నాడు. ఆ విధంగా ముందుకు సాగుతూ పోతూనే ఉన్నాడు కాబట్టి జీవాత్మను ఏమన్నాడంటే సన్నివ్వక పెంచెను ఎవని అని పరమాత్మను ఉద్దేశించి చెప్పున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటా ఉన్నాం.